నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కార్తీక మాస విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. కార్తీక మాసం వచ్చేసింది. అయితే అసలు కార్తీక మాస విశిష్టత ఏంటి? దీని గురించి కొంచెం వివరించండి. మనకి 12 మాసాలు ఉన్న ప్రతి మాసానికి చెప్పుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. అయితే కార్తీక మాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ముందుగా ఒక పదం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే కాలం. కాలం అంటే మనందరికీ తెలుసు. అయితే ఈ కాలము చాలా బలవత్తరమైనది. మనకి ఏ పురాణం మనం దాన్ని మొదలుపెట్టినా, ఏ గ్రంథం తీసినా అందులో ఖచ్చితంగా ఈ విషయం ఉంటుంది. ఎందుకు అంటే కాలం అన్ని లెక్కలు వేస్తూ ఉంటుంది. మనం ఎటువంటి కర్మలు చేసినా, ఎలాంటి పనులు చేసినా పక్క వాళ్ళకి కూడా తెలియదు అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాలం లెక్కలు వేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి పెద్దవాళ్ళు అంటారు, మన అయిన వాళ్ళు లేకపోతే ఇంకా మనకి కాని వాళ్ళు, పడని వాళ్ళు క్షమించినా, భగవంతుడు క్షమించినా కాలం అయితే విడిచిపెట్టదు. దాని లెక్కలు దానికి ఉంటాయి. అయితే ఈ మాట మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మన మనుషులం కదా, పాపము పుణ్యము రెండూ చేసుకున్నాం గత జన్మల్లో. రెండూ చేసుకున్నాం కాబట్టి మనిషిగానే వస్తారట. కేవలం పాపం చేసుకుంటే ఇతరత్ర జీవులుగా మనం వస్తూ ఉంటామట. అప్పుడు ఏంటంటే ఎక్కువగా పుణ్యకర్మ చేసుకునే అవకాశం ఉండదు, పెద్దగా ఆనందంగా గడిపే అదృష్టం ఉండదు. వస్తాయి కొన్ని జీవులు, వెళ్ళిపోతూ ఉంటాయి. కేవలం పుణ్యం చేసుకుంటే పైలోకానికి దేవతా స్వరూపాలుగా వెళ్ళిపోతామట. పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని పడేస్తూ ఉంటారనమాట ఇక్కడ. కానీ రెండూ చేసుకున్న వాళ్ళే మనుషులుగా వస్తారు. అయితే ఇంతలా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, గత జన్మలో మనం పాపాలు చేసాం, పుణ్యాలు చేసాం. కాబట్టి మనిషి అన్న వెంటనే ఖచ్చితంగా కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, ఒకరోజు ఏడుపు, సంతోషం అన్నీ ఉంటాయి. వాటన్నిటిని స్వీకరించాలి. అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏడుపులో, బాధల్లో మనకేమనిపిస్తూ ఉంటుందంటే, వెంటనే ఒక మాట అంటూ ఉంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశామో. ఇది అందరికీ బాగా అలవాటు. ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాము పక్కన పెట్టేసి అప్పుడిప్పుడు ఏదో చేసామని బాధపడతాం. నిజంగా ఏం చేసినా మనకి గుర్తులేదు. ఇప్పుడు భగవంతుడికి మనం ఏమీ చెప్పుకోలేము. ఎవరికి అన్యాయం చేసామో వాళ్ళని పిలిపించి క్షమాపణ అడగలేము. కాబట్టి కాలం ఒకటి లెక్కలు వేస్తోంది అన్న విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, ఉపాసన పెంచుకుంటూ, ఇప్పుడు మనకి తెలుసు కాబట్టి, ఇప్పుడు నేనంటే ఏంటో తెలుసు కాబట్టి ఇప్పటికైనా మంచి కర్మలు చెయ్యాలి అనే భావన రావాలి. తర్వాత జన్మలో ఎలా ఉంటామో, ఏమై పుడతామో తెలియదు. కానీ ఇప్పుడు తెలుసు, మనిషిగా వచ్చాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇలా సద్వినియోగం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అంటే కార్తీక మాసం అని చెప్పారు. అందుకే కార్తీక మాసం 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజులు మనకి పండుగే. ఈ నెల రోజులు ఎవరి కోసం అంటే, నాకు ఉద్యోగం, నాకు డబ్బులు, లేకపోతే చదువు కాదు, మనిషిగా నేను ఎదగటానికి, పుణ్యం సంపాదించుకోవడానికి ఇది అద్భుతమైన మాసం అని వివరణ చేశారు. అందుకే కార్తీక మాసం, కార్తీక వ్రతం, పూజలు ఇది ఖచ్చితంగా మన ఉన్నతి కోసం. అంటే ఎవరికి వారం, నేను మనిషిగా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా నా దుఃఖాలని తీసుకోలేరు, వాళ్ళు పంచుకుంటారు, అది వేస్ట్. కానీ మన కర్మలు మనమే అనుభవించాలి. ఇలా మనం అనుభవించే క్రమంలో ఎంతో కొంత పుణ్యం చేసుకుని భగవంతునికి దగ్గరగా కూర్చుని, భగవంతుడిని అడిగి, ఎప్పుడో తప్పు చేశాం కానీ మళ్ళీ మళ్ళీ ఈ జన్మలో ఉన్నందుకు తప్పు చెయ్యకుండా పుణ్యం కూడా సంపాదించి వీలైతే మోక్షం కూడా సంపాదించవచ్చు. అంత అద్భుతమైన ఈ జన్మ, మానవ జన్మ. కాబట్టి కార్తీక మాసం అందిస్తోంది. అయితే దీనికి కార్తీక మాసానికి ఏమిటి సంబంధం అని ఒక ప్రశ్న కూడా వస్తుంది. మనము మనుషులం చాలా విచిత్రంగా ఉంటామట. ఎందుకంటే ఎన్నో జీవరాశులు, 84 లక్షల జీవులు అంటారు. అందరికీ మనకి పెద్ద పరిచయం ఉండదు, కానీ కొన్ని జీవులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనుషులు మాత్రమే ప్రతి జీవికి ఒక ఉపాధి ఉంటుంది కదా, ఒక శక్తి ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని మనం అంటే కేవలం మనుషులమే దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటామట. ఇతరత్ర జీవులకి మనుషుల సహాయం అవసరం లేదు, ఏ రకంగానూ మనల్ని అవి సహాయం కోరవు. కానీ మనం మాత్రం వాళ్ళపై ఆధారపడి ఉంటాం. తినే విషయంలో, అలాగే మనం వాడే వస్తువుల విషయంలో, ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని మనమే పూర్తిగా స్వీకరిస్తూ ఉంటాం. కానీ జీవ జంతువులు వాటికి ఏవి అవసరం వాటి మీదే దృష్టి, మన దృష్టి అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతి జీవి యొక్క ఉపాధి అంటే దానికి ఉన్న శక్తి,
ఉదాహరణకి ఒక కుక్క ఉంది, చాలా విశ్వాసంగా ఉంటుంది, మనం పెంచుకుంటాం ఎందుకంటే మనకి లాభం, మనకి ఏం నష్టం జరగకుండా, భయం కలగకుండా, దొంగలు రాకుండా. అలాగే మనం చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో వాడుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే అది చక్కగా అన్ని పసిగడుతుంది. కాబట్టి దానికి ఉన్న ఉపాధి శక్తితో అది ఎలా బాగుపడుతుందో తెలియదు కానీ మనం బాగుపడుతున్నాం. అలాగే ఆవు ఉంది, ఆవు పాలు, పెరుగు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డంత. అలాగే కొన్ని జీవుల చర్మాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం, రకరకాలుగా ఇలా చెప్పుకుంటూ పోతే. అలాగే వృక్షాలు ఉన్నాయి, అవి కూడా జీవిస్తూ ఉంటాయి, వాటిని మనం బాగా ఉపయోగిస్తున్నాం. తిరిగి ఏమి ఇస్తున్నాం అంటే కావాలి కాబట్టి అమాత్రంగా నీరు వేస్తున్నాం. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి పదార్థాన్ని చాలా చక్కగా ఉపయోగిస్తుంది మనిషి మాత్రమే. తిరిగి ఏమి ఇస్తున్నాము? ఏమీ ఇవ్వట్లేదు. మనం అనుకుంటాం ఇస్తున్నాం అని, కాదు, మనకు ఉపయోగం కాబట్టి ఇస్తున్నాం. కనీసం కృతజ్ఞత భావనతో ఉండాలి, అది మన ప్రధాన కర్తవ్యం, ఎందుకంటే మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. అయితే వాటి దగ్గరికి వెళ్ళి, కుక్క దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ అంటే దానికి అర్థమవుతుందా? అర్థం కాదు. ఆవు దగ్గరికి వెళ్ళి కాదు, కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం మంచి చేయగలగాలి. కార్తీక మాసం ఎందుకు మంచి విశేషం కలిగిన మాసం అంటే, ఈ మాసంలో బయట చలి పెరుగుతుంది. వాతావరణంలో చలి పెరిగిన వెంటనే మనకి చలేస్తే మనం ఏంటంటే స్వెటర్లు, కోట్లు ఏదో ఒకటి వేసుకుంటాం, కప్పుకుని పడుకుంటాం. మనకి బాగా వేడనిపిస్తే ఏసీలు వేసుకుంటాం. కానీ ఇతరత్ర జీవ జంతువులకి అటువంటి సదుపాయాలు ఉండవు. భగవంతుడు ఇస్తాడు శక్తి, కానీ ఈ మాసంలో వాతావరణంలో వచ్చిన చలి మార్పు వల్ల చాలా జీవులు చనిపోతాయట. చిన్న చిన్న క్రిమకీటకాలు, అలాగే జీవులు ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి వాటికి సహాయం చేస్తున్నట్టుగా మన వంతు సహాయం మనం చేయటం అన్నది వాతావరణంలో కొద్దిగా వేడిని పెంచటం. దీనివల్ల వాళ్ళకి సహాయం చేస్తాం, అలాగే మనకి. అంటే మనం అనుకుంటాం బయట మన శరీరం ఏదైతే ఉందో దీన్ని మనం రక్షించుకుంటున్నాం, ఎంత చలైనా పర్వాలేదు నేను ఉంటానని. కానీ లోపల ఒక వ్యవస్థ ఉంటుంది, శరీరం లోపల. బయట వచ్చిన మార్పు వల్ల లోపల కూడా ఒక మార్పు వస్తుందట. సాధారణంగా రక్తనాళాల్లో కొవ్వు తిరుగుతూ ఉంటుంది, అంటే సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే అలా తిరుగుతూ ఉన్నప్పుడు బయట వచ్చిన మార్పు వల్ల లోపల కూడా మార్పు వస్తుంది. అవి దగ్గరగా అయిపోతాయట రక్తనాళాలు. మన కంటికి కనిపించవు కదా, ప్రతిరోజు మనం వెళ్ళి పరీక్షలు చేయించుకోం. దగ్గరగా అయిపోయినప్పుడు ఈ ప్రయాణం చేస్తున్న కొవ్వు పదార్థం ఏదైతే ఉందో అది ఈ నాణాలు సంకోచిస్తాయి కాబట్టి ఎక్కడికక్కడ ఆగిపోతుంటాయి, చిన్న చిన్న ముద్దలుగా, గసగసాలుగా. అవి ఒక్కొక్కసారి మన హృదయంలోకి, మెదడులోకి వెళ్ళిపోతుంటాయి. అందుకే సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది. కార్తీక మాసంలో ఈ చలి సమయంలోనే ఎక్కువగా మీరు చూడండి, తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్స్ అని, హార్ట్ అటాక్స్ అని ఎక్కువగా చలికాలంలో వస్తుంటాయి. ఎందుకు అంటే ఇది కారణం. ఎప్పుడైతే వాతావరణంలో ఈ చల్లదనము అన్నది దీన్ని మనం పెంచుతాం, అంటే చలి లేకుండా వేడిని పెంచుతామో మనకి ఆరోగ్యం, ఇతర జీవులకి ఆరోగ్యం. ప్రధానంగా కార్తీక మాసం అన్న వెంటనే దీపాలు అన్న మాట వింటాం కాబట్టి దీపాలు ఎక్కువగా వెలిగించి వాతావరణంలో వేడిని పెంచి ఇతరత్ర జీవులకి మనం సహాయం చేస్తూ మనకి మనం ఆరోగ్య రక్షణ అన్నది చేస్తున్నాం. అలాగే వీటితో పాటు ఈ మాసంలో పూజలు అని, వ్రతాలని, ఉపవాసాలని, వీటితో పాటు దానం అనే మాట కూడా వింటూ ఉంటాం. అది ఉసిరికాయ దీపాలు దానం చేయటం, దీపదానం అంటాం, సాలగ్రామ దానం అంటాం, ఏదో ఒక పేరు పెట్టుకుని. దక్షిణాయనంలో ఉన్నాం మనం ఇప్పుడు. దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం. అందుకే ఆషాఢ మాసంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు ఆయన యోగ ముద్రలో, యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మనల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారట, ఎలా ఉన్నాడు అని. ఎందుకు అంటే కేవలం స్తోత్రాలు చదివితే కాదు, శ్రీ మహావిష్ణువు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆయనే చెప్పారు. ఆయన చెప్పారు అంటే విష్ణు సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది కదా, విశ్వం. అంటే విశ్వమే శ్రీమన్నారాయణుడు, అంతటా ఉన్నాడు. మనం పూజలు ఎన్ని చేసినా ఎదుటి వారిలో భగవంతుణ్ణి చూస్తేనే అది అసలైన ఉపాసన. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, పాటించడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది మనకి నచ్చరు, వాళ్ళ ప్రవర్తన నచ్చదు, వీళ్ళ అని అంటాం. వాళ్ళు శ్రీ మహావిష్ణువు అంటే మనం ఒప్పుకోం. అంటే ఈ భావన రావడం చాలా కష్టం. అందుకే భగవంతుడు యోగ నిద్రలో ఉండి కార్తీక మాసంలో ఆయన యోగ నిద్రలోంచి బయటికి వచ్చి మనల్ని చూస్తూ ఉంటాడు. ఉపాసనతో పాటు దాన ధర్మాలు మనకి అలవాటు చేసింది ఈ కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు ఎవరైతే కార్తీక పురాణం చదువుతూ ఉంటారో అందులో ఏ ఏ పదార్థాలు తినాలి, ఏవి దానం చెయ్యాలి అన్నది కూడా ఉంటుంది. అందుకని సరే ఒక పద్ధతి ఉంది కదా అని కార్తీక వ్రతం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఇది దానం, ఈరోజు ఇది దానం
దానం అలవాటు చేసుకుంటాం. దానం చేస్తేనే ఉపాసనా బలం కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క పదార్థంలో భగవంతుడిని చూస్తున్నాం. వాడికి ఆకలేస్తే ఎలా ఉంటుంది, నాకు ఆకలేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వాళ్ళకి బాధేస్తే ఎలా ఉంటుంది, నా బాధ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ భావనలు అన్నవి మనసులో పూర్తిగా నింపుకోగలగడం అసలైన ఉపాసన, అసలైన పూజ. ఇది ఒక సంవత్సరం చేశాము అంటే సరిపోదు. కాబట్టి కార్తీక మాసం అంటేనే సరే దీపాలు పెట్టమన్నారు, ఇంటి నిండా పెట్టేద్దాం, బయట పెట్టేద్దాం అన్నది కాదు. దానం ఇమ్మన్నారు, మనకి మంచిది అన్నది కాదు. అంతటా భగవంతుణ్ణి చూడగలగటం. అలాగే మనం సంపాదించిన ప్రతి రూపాయికి భగవంతుడికి లెక్కలు చెప్పాలి, మన ఇంట్లో వాళ్ళకి కాదు. ధార్మికంగా సంపాదించండి, ధార్మిక విషయాలలో కూడా ఖర్చు పెట్టండి. శాస్త్రం విభజన చేసింది. మనం అనుకుంటాం ట్యాక్సులు కడుతున్నాం కదా అని. చాలామంది ఇదే మాట అంటూ ఉంటారు, నేను విన్నాను. దానం చెయ్యాలి అంటే మనం ట్యాక్సులు కడుతున్నాం కదా, మరి అదంతా దానమే కదా అంటారు. అలా కాదు, అది మన కర్తవ్యం అయినా కూడా మనం ఖచ్చితంగా దానం చెయ్యాలి, ఉపాసన పెంచుకోవాలి. ఉపాసన అంటే మళ్ళీ పుస్తకాలు పట్టుకుని చదవటం కాదు, అంతటా భగవంతుణ్ణి చూడటం. అందుకే ప్రతి జీవిలో కూడా పరమాత్మను చూడటం, ప్రతి జీవి కష్టాన్ని మన కష్టం అనుకోవడం, ఇవన్నీ కార్తీక మాసంలో కనిపిస్తాయి. అలాగే బయట వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల మనం తినేస్తే కూడా మనకి మంచిది కాదట. అందుకే కార్తీక మాసం అంతా కూడా నక్తాలు అంటారు. ప్రతిరోజు ఒక పూట చేసి ఇంకొక పూట ఉపవాసం ఉండటం, ఎక్కువగా ఉపవాసాలు ఉండటం, కార్తీక సోమవారం ఇవన్నీ వస్తుంటాయి. ఈ పద్ధతుల ద్వారా మన ఆరోగ్యానికి మిత ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనం తినే ఆహారం యొక్క ప్రభావంలో 6వ వంతు మనసు మీద పడుతుందట. కాబట్టి మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండటం. పూజలు చేసుకుంటున్నాము అంటే ఊరికే గట్టిగా కేకలు పెట్టాం కదా, కొంచెం శుభ్రంగా శుచి అవి పాటించి పూజలు చేసుకుంటాం. కాబట్టి ఈ నెల రోజులు ఉపాసన వల్ల మన బుద్ధి కూడా మారుతుంది, మనం సాత్వికంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఇవన్నీ కార్తీక మాసంలో కనిపిస్తాయి. అందుకే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చక్కగా నెల రోజులు కార్తీక వ్రతం అంటూ పద్ధతులు పాటించినా పాటించకపోయినా వీటిని దృష్టిలో పెట్టుకుని అంతటా పరమాత్మను చూస్తూ మనం ప్రశాంతంగా ఉంటూ చక్కగా నవ్వుతూ అందరికీ ఆనందాన్ని ఇస్తూ మిత ఆహారం స్వీకరిస్తూ భగవంతునితో ఉండగలిగిన శక్తి భగవంతుడే ఇవ్వాలి అని కోరుకోవాలి. అదంతా కార్తీక మాసంలో ఉంది కాబట్టి ఇది చాలా ప్రత్యేకం. కార్తీక మాసం గురించి ఫస్ట్ టైం నేను ఈ ప్రత్యేకత వినడం అనేది చాలా బాగా చెప్పారు. అసలు మా వ్యూవర్స్ కూడా చాలా బాగా అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.